గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రోజు కాదు, వారానికి ఒకసారి ఇచ్చేస్తారు. అట్లా అన్ని వాడే చూసుకుంటాడు కాబట్టి బిజినెస్ ఎక్కువ పెరిగింది. ఇప్పుడు ఇది కూడా నువ్వు ఉంటావా ఎటన్నా పోతావా అని అడుగుతాడు. కరెక్ట్ మీరు వచ్చే టైంకి ఈడు ఉండాలి అని చెప్తాడు ముందే ఫోన్ చేసి. నాకు ఇక ఫంక్షన్లు ఇటు అటని పోతావు కదా ఉండా అని ముందే చెప్తాడు. చెప్పి టైంకు నువ్వు అక్కడికి పో నానమ్మ 11 గంటల వరకు వాళ్ళు వస్తారు, నువ్వు అక్కడ ఉండాలి అని. నేను ఉండేది అక్కడ షాప్ కాడ కదా, ఇంట్లో ఉంటా కదా, పొమ్మని చెప్తే వచ్చేస్తాయి ఇక్కడికి. ముద్దుల మనవడా? మీ దగ్గర లడ్డు కోసం ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టారని తెలిసింది. నాకు తెలిసినంత వరకు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు అయింది వారు మీ దగ్గరికి వచ్చి. ఇప్పటికే ఉన్నారా? ఉన్నారు. ఏం పేరు వాళ్ళ పేరా? వారి పేరు నర్సయ్య లక్ష్మి అని వాళ్ళు ఉన్నారు. ఇంకా వేరే లక్ష్మి అని ఉన్నది, చాలా మందే ఉన్నారు. ప్రత్యేకంగా లడ్డు మాత్రమే వేస్తారా? ప్రత్యేకంగా లడ్డు అని ఏం లేదు, అందరు చేస్తారు. లడ్డు బోంది అందరు కొడతారు, 4-5 కొడతారు. ఇప్పుడు నిన్న ఒక నువ్వుల లడ్డు కింటలు, పల్లి లడ్డూలు కింటలు, సకినాలు కింటలు అట్లా ఆర్డర్ వచ్చినాయి. ఆర్డర్ వస్తే చేసిండ్రు, ఏవి కింటలు చేసిండ్రు. అంటే మీ బిజినెస్కి సరిపోని పూర్తి వ్యతిరేకమైన ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఒక బిజినెస్ ఉమెన్లా కాకుండా ఒక అమ్మమ్మలాగా ఒక నాయనమ్మలాగా సమాధానం చెప్పాలి. మామూలుగా ఇంతకుముందు పండగ వచ్చిందంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు దానికి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చిచ్చేవాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసేవాళ్ళు. ఆడవాళ్ళందరూ నీట్గా పొయ్యి దగ్గర కూర్చొని వాటిని పిండి వంటలు చేసేవాళ్ళు. ఈ రోజుల్లో పండగ వస్తే అసలు ఎవ్వరూ వండట్లేదు, అందరూ బయట కొనుక్కుంటున్నారు. మీలాగా మీ శ్రీదేవి ఫుడ్స్ లాగా మంచి షాప్ కానీ దొరికితే అసలు వండట్లేదు. అదే ఇప్పుడు మా షాప్లోకి వచ్చిన వాళ్ళు మా ఆవిడకు పని లేకుండా చేసిండ్రమ్మా, మీరు మా ఇంట్లో వంటలాగా చేసి ఇస్తారు, మా అమ్మలాగా మా నాయనమ్మలాగా అని అట్లా చెప్పిపోతారు. ఓ వీడియో తీసుకొని పోతారు, వచ్చి మిమ్మల్ని చూస్తే మా అమ్మలాగా అనిపిస్తుంది అంటారు. అందరూ వస్తే ఏదో ఒకటి చెప్పిపోతారు మంచిగా ఉన్నాయని. ఇలా వండకపోవడం, పండగకి అందరూ కలిసి వంటలు వండుకోకపోవడం అనేది ఆ కుటుంబం మీద కానీ ఆ కుటుంబ సభ్యుల మీద కానీ వాళ్ళ అన్యోన్యత మీద కానీ ప్రభావం చూపిదా? చూపిదా? అందరూ మీ షాప్కి వచ్చి కొనుక్కోవాలా? ఏం మిగిలిందమ్మా 83 ఏళ్ళ వయసు, ఇకపైన నేను ఇంకా సాధించాలి అనే ఆశ కానీ ఆశయం కానీ ఇంకా ఏం మిగిలింది? నాకేం ఆశ లేదు, ఇదే మంచిగా నడవాలి. ఇంతమంది మెచ్చుకుంటారు, చాలా సంతోషం. నాకు తెల్లారులైతే 100 మంది అమ్మ అమ్మ అని పిలుస్తారు, అంతకంటే ఎక్కువ కావాల్సింది ఏమున్నది. రోజు 100 మందికి భోజనాలు, 100 మందికి టిఫిన్లు, టీలు అవన్నీ ఇస్తున్నాం కదా. సాలిగా జన్మకు ఇంత కంటే ఎక్కువ ఏం కోరుకోను నేను. చాలు, ఇప్పుడు ఉన్నది సక్సెస్ అయితే చాలు. మా మనవడు నువ్వు టీవీ కాడికి పో, వాళ్ళతోటి మాట్లాడు అన్నప్పుడల్లా పోవుడు వచ్చుడు అంతే. ఈ 30 ఏళ్లలో మీ చేతుల మీదుగా కొన్న ఆస్తులు ఒకసారి చెప్తారా? మేము కొన్న ఆస్తులు ఏంటంటే ఇవే. ఇక్కడ అక్కడ ఒక షాపు కూడా లేదు. మేము 5th ఫ్లోర్లో ఉండుంటే మేము 2-3 ఏళ్ళకు ఒక షాపు, 10 షాపులు కొన్నాం అక్కడ. 2 ఇండ్లు కొన్నాం, 2 బెడ్రూమ్స్ అక్కడ. అందులోనే సాయిదుర్గాలనే కొనుక్కున్నాం, 2 బెడ్రూమ్స్ 2 ప్లాట్లు. ఒకటి రెంట్కి ఇస్తాము, ఒక దాంట్లో వర్కర్స్ ఉంటారు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ కట్టినాం, మాకు వేరే ఆదాయం ఏం లేదు కదా, అంతా దీని మీదనే కదా మొత్తం. జీతాలు, తిండి, ఖర్చులు అన్నీ. ఎన్ని కార్లు ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. మీ కారు ఏంది? నా కారు నాకు వేరే లేదు, అందరం అందులోనే కూర్చొని పోతాం. మా కొడుకు కోడలు నేను కూర్చొని పోతాం. మా మన్మన్కి వేరే కారు ఉన్నది, మన్మరాలకు వేరే కారు ఉన్నది, మాకు వేరే కారు ఉన్నది. ఓడంత కారులో వచ్చారు కదా మీరు, ఎంత పెద్దగా ఉంది కారు అది. ఇప్పుడు ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం, మంచి జీవితం, అంతా అద్భుతంగా ఉన్నారు. అయితే మీరు పుట్టిన ఊరు ఒకటి ఉంటుంది కదా, ఆ ఊరి మూలాలు గుర్తున్నాయా? ఆ ఊరి కోసం ఏమైనా చేశారా? ఆ ఊరు నేను పుట్టిన ఊరు గంగిపల్లి, మా తల్లిగారు ఊరు. మేము 10 మంది పిల్లలం. 10 మంది పిల్లలం అయితే నేను ఒక్కదాన్నే మా తాత కట్టిన ఇంట్లో పుట్టిన జాగా మంచిది అని శ్రీమంతుడు సినిమా చూసినాక ఊర్లో ఏదో ఒకటి మంచి పని చెయ్యాలి అని అనుకున్నా.
అనుకొని అక్కడ హాస్పిటల్ కట్టాలి అనుకున్నా. ఓకే. కానీ హాస్పిటల్ కడితే కష్టము, ఊర్లో పల్లెటూరు కదా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అందరు వచ్చి ఏదో ఒకటి అంటారు అని అన్నాక మళ్ళీ జిఆర్ స్వామి దగ్గరికి పోయి అడిగిన. అడిగితే ఫంక్షన్ హాల్ కడదాం అనుకుంటున్నాం స్వామి అంటే కట్టమన్నారు. జిఆర్ స్వామి కట్టమన్నాక ఫంక్షన్ హాల్ కట్టినాం. ఫంక్షన్ హాల్ అక్కడ చాలా మంచిగా అయింది. సప్తాహనం చెప్పించినమ్మా జగిత్యాల వేణయ్య గారిని తీసుకొచ్చి వారం రోజులు రోజుకు 500 మంది భోజనం. ఊరందరూ మొత్తం మంది మన ఊరు పుట్టినప్పటి సంది ఇట్లా ఎవ్వరు చేయలేదు, మన ఊర్లో ఇట్లా జరగలేదు పూజ, ఇంతమందికి మీరు ఇట్లా చేసిండ్రు అని ఊరు నిండా సంతోషమే. రోజుకు 500 మంది భోజనాలు వారం రోజులు. ఇప్పుడు ఆ ఫంక్షన్ హాల్లో పేదలకు కానీ అందరికి ఎవరికన్నా వానికి ఒక ఆయనకు లీజుకి ఇచ్చినాం, మనం అక్కడ ఉండం కదా, చూసుకోవడం కష్టం కదా. సంవత్సరానికి 4,50,000 ఇస్తాడు, అంత ఆయననే చూసుకుంటాడు. కానీ మనకే ఉంటే కొంచెం బీద వాళ్ళకు తక్కువ రేటుకి ఇచ్చి అట్లా మంచి పని చేయాలి అని అనుకున్నా, కానీ మనం అక్కడ ఉంటలేం కదా, వేరే లీజుకి ఇచ్చేసిన. మనం చూసుకున్నాడు కాదని లీజుకి ఇచ్చేసిన. అయితే మహేష్ బాబు సినిమా చూసి ఊరి కోసం ఫంక్షన్, అదే ఊరి కోసం ఏదో ఒకటి మంచి పని చెయ్యాలి అని శ్రీమంతుడు సినిమా చూసినాక ఇది చేసిన అక్కడ అయింది. అది మనం చేద్దామంటే కాదు, ఆ ఫంక్షన్ హాల్ కూడా చాలా బాగుంది. ఊరికే కళా ఇల్లు, మా ఊరు నిండా మొత్తం మన ఊరికంటే ఆ ఫంక్షన్ హాలే మంచిగా ఉన్నది, మెయిన్ రోడ్డుకు మంచిగా ఉన్నది. ఇంకేం సినిమాలు చూస్తారు? ఎవరు సినిమాలు చూస్తారు? సినిమాలు అన్ని దేవత సినిమా చూసినా, మొన్న ఒకటి ఎప్పుడో వెనకట. మహేష్ బాబు అంటే ఇష్టమా? నాకు ఎవరంటే ఇష్టం అని కాదు, మంచి ఉంటే ఏదన్నా మంచిగా అని. అట్లా దేవత సినిమాలు ఏముండే అంటే ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని పాట ఉంది, అది నాకు ఇష్టం. అందుకొరకు ఆ దేవత సినిమా ఎన్నేళ్ళ కిందిదో, అవును, మంచిది కాబట్టి గుర్తున్నది. ఏమన్నా మంచి ఉంటే గుర్తుంటాయి, మంచి తీసుకుంటారు, మంచి ఉంటాయి. సూపర్. ఇప్పుడు ఊర్లో ఫంక్షన్ హాల్ మంచిగా ఉన్నది. ఈ మధ్య కాలంలో లాస్ట్ చూసిన సినిమా ఏముంది? ఈ మధ్యకాలంలో ఏం సినిమాలు చూడలే. రోజు తెల్లారులు అయితే టీవీ పెట్టుకుంటా, తిరుపతి ఛానల్ పెట్టుకొని చూస్తా. అందులో అన్ని దేవునియే ఉంటాయి కాబట్టి మంచి ఏదో ఒకటి మనకు జ్ఞాపకం ఉండాలి అన్నట్టుగా భగవంతుని దయ. తెల్లారులు వేస్తే అన్నీ నువ్వే నడిపియాలి భగవాన్, నీ దయరాని దండం పెట్టుకుంటా లేస్తా. అంతే, మన చేతులు ఏం లేదు, ఏం నడిపించినా నువ్వే నీ దయ అని లేస్తా. సూపర్. తెల్లవారు లేస్తే భగవంతుడు నడిపించినట్టే నడుస్తుంది కదా, మనం లేచి చేసేది ఏం లేదు కదా మన చేతుల, అంతా ఆయననే. ఎట్లా నడిపిస్తే అట్లా భగవాన్ నీ దయరా అంట. తుమ్ము వచ్చినా ఆవలింత వచ్చినా ఆ రంగా రంగాని, హాచ్యం తుమ్మొస్తే హా రంగా రంగా అనుకుంటాం, ఆవలింత అని వస్తే ఆ రంగా రంగా అని అంట. అట్లా అంటే శ్రీరంగం పోయినంత పుణ్యం. తుమ్మొచ్చినా ఆవలింత వచ్చినా ఆ రంగా రంగా అంటే శ్రీరంగం పోయినంత పుణ్యం. మనకు పోయే శక్తి లేకున్నా కానీ శ్రీరంగం పోయినంత పుణ్యం. ఆవలింత వచ్చినప్పుడు తుమ్ము వచ్చినప్పుడు అట్లా అంటే మంచిది.